సిరిసిల్ల నేతల ఆకలి రాజ్యం, పనులు లేక ఇలా అయ్యాడు. మా కుటుంబాల్లో మరొకరు చేసుకోరని నమ్మకం ఏంటి? మాకు వేరే పనులు రావు ఎట్లా సారు? మాకు మగోళ్ళు చేసే పనులు చేయకపోతే ఆడోళ్ళు చేసే సాధగలుగుతామా? ఆడోళ్ళు చేసి సాధగలుగుతామా? ఇంకొకడు కాడని గ్యారంటీ ఏముంది మాకు? సిరిసిల్లలో చేనేత కుటుంబానికి చెందిన ఒక ఆడపడుచు వేదన, తమ కుటుంబం సభ్యుని కోల్పోయిన ఆడబిడ్డ కన్నీళ్లు పెడుతున్న దృశ్యం అక్కడ ఉన్న వారందరినీ హృదయాలను కలిచివేసింది. ఏది తమకు దిక్కంటూ రోధిస్తుంటే కన్నీళ్లు ఆగలేదు ఎవరికి. ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న పదే పదే వేధిస్తుంటే మార్పు కోసం వచ్చిన రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం వైపే అందరి వేళ్లు చూపెడుతున్నాయి. 100 రోజుల పాలనలో సిరిసిల్ల చేనేత పరిశ్రమలు పూర్తిగా మూతపడేలా చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పవర్లూమ్ పరిశ్రమలు మూతపడడంతో రోజు కూలి చేసుకునే నేతన్నలకు ఆదరువు లేకుండా పోయింది. దీంతో బతుకులు ఆగమై ప్రాణాలు విడుస్తున్నారు. తిండి లేక చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు, కదిలొస్తే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కథ. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పరామర్శ. కన్నీరు మున్నీరు అవుతున్న చేనేత కుటుంబాలు. 4 నెలలుగా కూలి పని లేదని ఆవేదన. కుటుంబ పోషణ భారమై తనువు చాలిస్తున్న నేతలు. నియమ ఇంత దారుణమా? ఒక 3 పూటల తిండి దొరకని పరిస్థితి వస్తాయా 5 నెలల్లో తెలంగాణలో? ఒక కుటుంబము 3 పూటల తిండి తినలేని దయనీయమైన స్థితి వచ్చి తెలంగాణలో ఇట్లా మరణాలు జరుగుతున్నాయి అంటే 5 నెలల్లోనే మిగతా 4.5 నెలలు ఎట్లా బతకాలి ప్రజలు? అంటే కరువు తెలంగాణను సృష్టిస్తాం అనుకుంటుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఆత్మహత్యల తెలంగాణ సృష్టిస్తాం అనుకుంటుందా ఈ తెలంగాణ పార్టీ? రేవంత్ రెడ్డి పాలనలో ఇదే నిత్యం జరగాలని కోరుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? వీటికి ముగింపు లేదా? దయచేసి ప్రజలారా, నేను ఒక్కటి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. సిరిసిల్లకు పోయి నేతన్నల జీవిత చిత్రాలను మొత్తం, వాళ్ళ దయనీయమైన స్థితిని మొత్తం మీ కళ్ళకు కట్టాలనుకొని ఆశపడుతున్నా. మాకు అక్కడికి ఇక్కడికి రావడానికి చాలా ఖర్చు అవుతుంది. మాకు ఆఫీసే లేదు, ఎక్విప్మెంటే లేదు. కానీ మాకు నిన్న ఇవాళ ఈ న్యూస్ చూసినాక మీరు తప్పకుండా వీళ్ళ పక్షాన నిలిచి వీళ్ళ దయనీయమైన స్థితిని తెలంగాణ ప్రజల ముందు పెట్టి, తెలంగాణ ప్రభుత్వం ముందు పెట్టి వీళ్ళ సమస్యకు ఒక పరిష్కారం దిశగా మా వంతుగా మేము పోరాడాలని చూస్తున్నాం. దయచేసి మీకు ఎవరికన్నా ఈ ప్రోగ్రాన్ని, ఆత్మహత్యలను వీళ్ళ ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నా. మాకు ఎవరైనా సాయం చేయాలనుకుంటే 9704642961 9704642961 ఈ నెంబర్కి మీరు సాయం చేయండి. తప్పకుండా వీళ్ళ బతుకు చిత్రాన్ని, వీళ్ళ వేదన చిత్రాన్ని, వీళ్ళు పడుతున్న ఆకలి కేకలని తెలంగాణ సమాజం ముందు పెట్టే బాధ్యతను, పోరాటాన్ని చిల్క ప్రవీణ్ గా నేను ఎత్తుకొని మా యూనియన్స్ ద్వారా, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దయచేసి ₹1 కొట్టేటోడు ₹1 కొట్టండి. ₹1 కొట్టేటోళ్ళు ₹1 కొట్టండి. మీకు ఎంత దోస్తే అంత మాకు సాయం చేయండి. ఖచ్చితంగా ప్రతి జిల్లాకు పోతాం, ప్రతి వేదనను కళ్ళకు కడతాం, ప్రతి ప్రోగ్రాన్ని మీకు అందిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం.